గైస్ ఈ రోజు మనకి ఓకే సో ఒకసారి మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ చూపిస్తాను. ఆ తర్వాత ఈబిఎస్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేస్తాను. రికన్సిలేషన్ ఓకే. సో అలాగే మనకి సో మ్యాక్సిమం మనకి ఈరోజు సెషన్ అనేది అయిపోతుంది. ఓకే సో టుమారో R2 అవర్ స్టార్ట్ అవుతుంది. సో 9th ఏనా రేపు పొద్దున ఏంటిది అండి డేట్ ఏంటిది 9th. ఓకే సో రేపు రోజున మనకి R2 అవర్ సంబంధించిన డెమో క్లాసెస్ రేపు ఉంటుంది. R2 అవర్ సంబంధించి మనకి డెమో క్లాస్ ఉంటుంది రేపు పొద్దున 11:30కి. ఓకే సో ఈరోజు మనకి ఓకే 1 minute. ఓకే సో అలాగే సో ఈరోజు మనకి మీకు ఒక డాక్యుమెంట్ పంపించాను చూసారా చాట్లో. సో రెజ్యూమే పంపించాను, ఒకసారి చూడండి రెజ్యూమే. సో రెజ్యూమే చెప్పేస్తాను ఈరోజు. ఓకే చూడండి, ఇక్కడ మనం రెజ్యూమే పెట్టేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ని అబ్జర్వ్ చేయాలి. సో రెజ్యూమేలో మనకి మొబైల్ నంబర్స్ 2 ఉండేలా ప్లాన్ చేసుకోండి. రెజ్యూమేలో మనకి 2 మొబైల్ నంబర్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఒక మొబైల్ నెంబర్ ఉంటే ఏమవుతుంది అంటే మన కాల్స్ ఒక్కోసారి ఏంటంటే ట్రై చేస్తాం. ఓకే కాల్ చేస్తారు, ఆ మొబైల్లో మనం ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే స్విచ్ ఆఫ్లో ఉండొచ్చు, ఇంకో మొబైల్ నెంబర్ మనకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మీరు మాక్సిమం 2 మొబైల్ నెంబర్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. అండ్ చాలా మంది ఈమెయిల్ అడ్రస్ కూడా తప్పులు చేస్తూ ఉంటారు. ఈమెయిల్ అడ్రస్ ఏమంటే బీని క్యాప్లో పెడతారు, లేకపోతే _, తర్వాత గ్యాప్ పెడతాం. అంటే ఈమెయిల్ అడ్రస్ కూడా మనకి రెజ్యూమేలో పెట్టాలంటే తప్పులతో పెడతా ఉంటాం. ఇలా పెట్టడం మూలంగా ఒక బ్రైట్ ఆపర్చునిటీ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్లు ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా అందరికీ? సో కాబట్టి ఈమెయిల్, మొబైల్ నంబర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఈమెయిల్ నంబర్, మొబైల్ నంబర్ మనకి కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఈమెయిల్ అడ్రస్ అలాగే మనకి మొబైల్ నంబర్ 2 కూడా మనకి ప్రాపర్గా యాక్యురేట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో మీ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత కెరియర్ ఆబ్జెక్టివ్, సో ఇది కూడా. తర్వాత ప్రొఫెషనల్ స్కిల్స్, సో ఇక్కడ ప్రొఫెషనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా సో మీరు ప్రాపర్గా పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో అలాగే మీరు ఏ కంపెనీలో పనిచేశారు, ఓకే ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు లేదా పనిచేశారు, ఓకే సో పీరియడ్ ఆఫ్ టైం పనిచేసింది, లేకపోతే ఇంకా స్టిల్ కంటిన్యూ అయితే టిల్ కంటిన్యూడ్ అని చెప్పి పెట్టాలి. సో మీరు డిజిగ్నేషన్ ఏంటి మీది, ఓకే సో అందులో మీకు ప్రాసెస్ ఏ ప్రాసెస్లో పనిచేశారు అనేది కంపల్సరీగా ఇక్కడ ఉండేలాగా చూసుకోవాలి. సో కాబట్టి క్లయింట్ డీటెయిల్స్ మరి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట ఇంటర్వ్యూకి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఓకే సో ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే సేమ్ టు సేమ్ నుంచి ఇక్కడ స్కిల్ సెట్ అని పెట్టి ఇక్కడ నాలెడ్జ్ ఆన్ అని చెప్పి ఈ ఏరియాస్ మీద పెట్టడం. ఇంకా ఇది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అని పెడతారు. సో బట్ ఫ్రెషర్స్ అయితే ఏంటి అన్నిటికీ నాలెడ్జ్ ఆన్ అన్నిటికీ నాలెడ్జ్ ఆన్ అని పెట్టాలి. అర్థమైందా? సో ఫ్రెషర్ అయితే నాలెడ్జ్ ఆన్, ఎక్స్పీరియన్స్లు ఏముండవు. అదే ఎక్స్పీరియన్స్డ్ అయితే కంపల్సరీగా వర్క్డ్ ఆన్ కనబడుతుంది కదా. సో కాబట్టి చేశాను అంటానికి నాలెడ్జ్ ఆన్ అని పెట్టాలి ఫ్రెషర్స్ అయితే.
ఎక్స్పీరియన్స్డ్ అయితే ప్రాసెస్ చేశాను, వర్క్డ్ ఆన్ అని చెప్పి పెట్టచ్చు. అర్థమైందా? సో ఇక్కడ మనం జనరల్గా ఏంటంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు ప్రాపర్ రెజ్యూమే అనేది ఇంపార్టెంట్. ఓకే, సో రెజ్యూమే కూడా మీరు మంచి రెజ్యూమేని ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తే, ఈ రెజ్యూమే మీకు పంపించేది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కోసమే. ఈ రెజ్యూమే మీరు కాపీలు చేసి దాన్ని మడతేసి తిరిగేసి మళ్ళీ అదే రెజ్యూమేని మళ్ళీ పంపించామనుకోండి, ఏదో మొత్తానికి ఒక సంవత్సరం నుంచి కన్ఫామ్గా ఇదే నిజం అందరికీ ఏ కాపీ కొట్టుకుని వెళ్ళిపోతారు. ఒక సంవత్సరం నుంచి వస్తుందో తెలిసిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కోసమే ఈ రెజ్యూమే మీకు ఇచ్చాను, కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుంటారు అంటే. ఓకే, అంతేగాని ఇదే రెజ్యూమేలో మీ పేర్లు మార్చుకొని, మొబైల్ నెంబర్లు మార్చుకొని, ఈమెయిల్ ఐడీలు మార్చుకుంటే జరిగిపోతారు. అది నేను రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే సో ఇది ఈ సోర్స్ ఉంటుంది, ఈ ఎంఎస్ వర్డ్కి సోర్స్ అని ఉంటుంది. ఆ సోర్స్లోకి వెళ్ళి ట్రై చేసి ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఫ్రెష్గా వర్డ్ని మీకు ఒక రెజ్యూమే నెట్లో ఎలా క్రియేట్ చేయాలని మంచిగా నేర్పిస్తాను ఈరోజు. అలా మీరు రెజ్యూమేని క్రియేట్ చేసుకోండి. సో మనం రెజ్యూమేలో ప్రతి పాయింట్ కూడా కనీసం 1 minute నుంచి 2 minutes మాట్లాడగలిగే పొటెన్షియల్ ఉంటేనే ఆ రెజ్యూమేలో ఆ పాయింట్ యాడ్ చేయాలి. అంతేగాని రెజ్యూమేలో పాయింట్స్ యాడ్ చేయకుండా అంటే 1-2 పాయింట్లు పెట్టుకొని వెళ్ళిపోయి జాబ్ కొడతాను అనుకుంటే రాదు. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అక్కడ ఇన్ని యాడ్ చేశాను. కాబట్టి మ్యాక్సిమం మీ రెజ్యూమే ఇంత ఉంటే కంపల్సరీగా ఇంటర్వ్యూర్కి ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంతేగాని 2 పాయింట్లు 3 పాయింట్లు పెట్టుకొని జాబ్ రావట్లేదంటే నేనేం చేయను. ఓకే, షార్ట్ లిస్ట్ అవ్వట్లేదంటే నేనేం చేయను. ఇది మినిమం 4 నుంచి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ రెజ్యూమే యూజ్ చేసి వెళ్ళొచ్చు. అర్థమైందా? సో ఫ్రెషర్స్ అయితే ఏమీ లేదు, నాలెడ్జ్ అని పెట్టి మీకు తెలిసిన పాయింట్లు ఒక 6 పాయింట్లు పెట్టండి చాలు. ఓకే, సో కాబట్టి ఈరోజు మీకు రెజ్యూమే ఎలా క్రియేట్ చేసుకోవాలి సైట్ నుంచి అని చెప్పి కూడా మీకు నేర్పిస్తాను, మంచిగా చేసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 30 క్లాసుల వరకు జరిగినాయి, అంటే 30 రోజుల వరకు నుంచి మనకి ఓటీసీ క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఈ రోజు మనకి ఫైనల్ క్లాస్ ఎండప్ చేసేద్దాం. అండ్ సో బేసిక్గా మనం నెక్స్ట్ మనకి టుమారో క్లాస్లో మనకి R2R స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో బేసిక్గా ఓటీసీ ప్రాసెస్ సంబంధించి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో ఈ రోజు రెజ్యూమే రెడీ చేసుకొని మంచిగా, ఓకే ఇక్కడ కొన్ని పాయింట్స్ని యాడ్ చేశాను చక్కగా, ఈ రెజ్యూమేస్ని సంబంధించిన ఈ పాయింట్స్ని ఇందులో నుంచి మంచి పాయింట్స్ యాడ్ చేసుకొని వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ కూడా మనకి ప్రాపర్గా మెన్షన్ చేయండి. ఓకే, సో పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. అలాగే మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చివరిలో పెట్టుకోండి. ఓకే, ఫ్రెషర్ అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రంట్లోనే పెట్టుకోండి, స్టార్టింగ్లోనే. అంటే ఏంటి, స్కిల్స్ పైన. ఓకే, ఇక్కడే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆ తర్వాత ప్రొఫెషనల్ స్కిల్స్. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఏం చేస్తారు, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే సేమ్ టు సేమ్. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని ఎక్స్పీరియన్స్డ్ క్వశ్చన్సే అడుగుతారు, అవునా కదా? సో ఇంటర్వ్యూలో మనకి హెచ్ఆర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. ఏమని అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఫస్ట్ క్వశ్చన్, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్. దాని మీద నువ్వు కనీసం ఒక 1 minute అయినా ఇంటర్వ్యూలో మాట్లాడగలగాలి. అర్థమైందా? సో అవి మాట్లాడకుండా జాబ్ రావట్లేదంటే నేనేం చేయను. సో ఇంటర్వ్యూలో ముందు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ప్రిపరేషన్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆన్ పేపర్లో రాసుకోవడం, 100 పేజీల పేపర్ బుక్ కొనుక్కొని సెల్ఫ్ ఇంట్రడక్షన్. మై నేమ్ ఇస్ చాను ఎస్కే. I have overall 4+ years of experience in OTC process. Okay, my previous companies, Capgemini, I worked as a senior analyst in the Capgemini, and my client is GE. Okay, my roles and responsibilities are including అని చెప్పి ఇలా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. చెప్పండి మై నేమ్ ఇస్, మీ పేరేంటి మేడం? సౌజన్య. మై నేమ్ ఇస్ సో మీరు చెప్పండి, నేను చెప్తే బాగు. సో చెప్పండి. మై నేమ్ ఇస్ కిరణ్. I have overall 5+ years of experience in SAP OTC process. My previous company is IBM and my designation is senior analyst or analyst.
Okay, and my client, ఒకవేళ client ఉంటే my client is GE. Okay, my client is GE. And I finished up my graduation or MBA from Nagarjuna University in 2000, Falana date. Okay, then my roles and responsibilities, including in the previous company, and they are Capgemini and చెప్పి ఆ roles and responsibilities చెప్పాలి. ఇది ఫార్మాట్. అదే ఒకవేళ ఫ్రెషర్ అయితే, okay, my name is Raghu, I am fresher. My name is Raghu, I am fresher. I finished up my graduation from Nagarjuna University 2023. Okay, now I'm looking for OTC profile. I have taken training SAP S/4HANA in China Infotech Private Limited. So almost 4 months అని చెప్పినా పర్లేదు. మీరు మన దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పినా వ్యాలిడే. ఎందుకంటే ఎక్కడ నేర్చుకొని వచ్చారు అని అడిగితే China Infotech లో సో మనకి 3-4 months మనకి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో అది మీరు చెప్పాల్సింది. సో అండ్ మీ ఫ్రెషర్ అయితే మీరు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన మై హాబీస్ ఉంటాయి కదా, స్ట్రెంగ్స్ ఇవి చెప్పాలి. హాబీస్, స్ట్రెంగ్స్ అండ్ ఫస్ట్ మీరు మై నేమ్ ఇస్ రఘు, ఐఎమ్ ఫ్రెషర్. ఓకే, ఐఎమ్ ఫ్రెషర్. అండ్ మీ ప్రాజెక్ట్స్, ఐ హావ్ డన్ ప్రాజెక్ట్ ఇన్ MBA, ఆ ప్రాజెక్ట్ పేరు, ఆ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్ పేరు. ఓకే, అండ్ ఆల్సో ఐ హావ్ టేకెన్ SAP training from China Infotech Private Limited in 2024 for 6 months or 3 months. Okay, అది చెప్పి ఆ తర్వాత మై హాబీస్ అవి చెప్పండి చాలు. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ మీ అచీవ్మెంట్స్ ఉంటే ఆ అచీవ్మెంట్స్ కూడా చెప్పాలి. అచీవ్మెంట్స్ అంటే ఏంటి? అచీవ్మెంట్స్ అంటే ఏంటి? సాధించిన ఘనతలు కాలేజీల్లో. ఓకే, కాలేజీల్లో మనం ఏవో చేస్తూ ఉంటాం కదా విన్యాసాలు, ఆ విన్యాసాలు అన్నీ చెప్పాలి. అచీవ్మెంట్స్ అంటారు. ఓకే, సో కాబట్టి 2 బిల్డింగ్ నుంచి దూకాను, 3 బిల్డింగ్ నుంచి దూకిన అవి కూడా విన్యాసాలు. అవార్డులు ఏమైనా ఉంటే అవార్డ్స్ వస్తే అవార్డ్స్లో ఏమన్నా డిబేట్లు చేయటం అలాంటి. ఓకే, ఇవి కాదు విన్యాసాలు కాదు, డిబేట్స్. మనం డిబేట్స్ చేసినవి, ఏదన్నా దాని గురించి అయినా మాట్లాడింది, ప్రజెంటేషన్ చేసినవి. ఓకే, దాంట్లో మనకి అవార్డ్స్ వచ్చినవి, కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇవి మనకి అచీవ్మెంట్స్. అర్థమైందా? సో ఆ అచీవ్మెంట్స్ గురించి చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఓటీసీ ప్రాసెస్లో ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఫ్రెషర్ అయితే నాలెడ్జ్ అని పెడతారు, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఏం పెడతారు? వర్క్డ్ అని పెడతారు. ఓకే, సో మనకి VH01, VL01, VF01 వీటి మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉందా లేదా? మీకు ఉంది కదా. సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ మీద నాలెడ్జ్ ఉందా లేదా? ఉంది కదా. సో మనకి గూడ్స్ రిసిట్ అంటే ఏంటో తెలుసు కదా, గూడ్స్ ఇష్యూ అంటే ఏంటో తెలుసు కదా, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్ అంటే ఏంటో తెలుసు కదా. ఈ 3 రోజుల నుంచి మనం సో ఈ 3 మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తానే ఉన్నాం. బిల్లింగ్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత దేని మీద చెప్పాం? గూడ్స్ ఇష్యూ మీద చెప్పాం. ఓకే, అలాగే మనకి ఇన్కమింగ్ పేమెంట్స్ హ్యాండ్లింగ్ మనకి F-28లో చేస్తాం. అది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో బల్క్లో క్లియర్ చేస్తాం ఇన్కమింగ్ పేమెంట్స్. చెప్పామా లేదా? సో అలాగే మనకి ఆల్ ఇన్కమింగ్ పేమెంట్స్ మొత్తం కస్టమర్ డౌన్ పేమెంట్తో సహా A to Z అన్ని కూడా F110లో లేకపోతే F- కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ చెప్పానా మీకు? కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ చెప్పానా లేదా? కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్లో ఫస్ట్ ఏంటిది? కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ డౌన్ పేమెంట్ చేస్తారు, తర్వాత ఇన్వాయిస్ వస్తుంది. సో తర్వాత ఏమవుతుంది? క్లియరింగ్. ఓకే, చెప్పాను కదా. ఆ ప్రాసెస్ టీ కోడ్స్, ఆ టీ కోడ్స్ ఇంటర్లో చెప్పాలి, ఆ టీ కోడ్స్ ఇంటర్లో చెప్పాలి. సో అలాగే కస్టమర్ క్రెడిట్ మెమో, సో ఇవి కూడా చెప్పాలి. క్యాట్ డిస్కౌంట్స్ ఇవి కూడా చెప్పాలి. సో ఇక్కడ ఏమైతే నేను పాయింట్స్ చెప్పానో, క్రెడిట్ మెమో ఎంట్రీ అందరూ తెలుసు కదా. క్రెడిట్ మెమో బుక్ చేయడానికి ఏటీ కోడ్ యూస్ చేస్తారు, FB75. ఓకే, సో ఇక్కడ ఈ డేటా అంతా కూడా బిల్లింగ్ డాక్యుమెంట్ గురించి చెప్పాలి, ఇన్వాయిసెస్ ఏం ప్రాసెస్ చెప్పాలి, పేమెంట్స్ గురించి చెప్పాలి అంతే. సో ఇక్కడ కొన్ని ఇచ్చాం, మళ్ళీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో కాబట్టి ఇవి చెప్తే మీకు జాబ్ వచ్చేసినట్టే. MS Excelలో నేర్చుకుంటున్నారు కదా, MS Excel క్లాసులు వింటున్నారా లేదా? మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి MS Excel క్లాసులు. R2Rలో మళ్ళీ ఫస్ట్ గానే స్టార్ట్ అవుతుంది MS Excel క్లాస్. ఓకే, సో అలా సైకిల్ జరుగుతూనే ఉంటాయి. సో కాబట్టి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కడి నుంచి ఫినిష్ అప్ చేశారు ఇవన్నీ కూడా, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా పెట్టాలి. అర్థమవుతుందా లేదా? సో కాబట్టి రెజ్యూమే మీరు ఇది మామూలుగా జనరల్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్రాపర్ ఫార్మాట్ ఎలా ఉండాలని చూపించారు. బట్ ఇప్పుడు రెజ్యూమే మీరు SAPలో రెజ్యూమేని ఒక SAP రెజ్యూమేని మామూలుగా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు.
ఓకే. మీరు ఏం చేయాలంటే రెజ్యూమే ఫార్మాట్స్ని మంచిగా మనకు ఉంటాయి, గూగుల్లో రెజ్యూమే ఫార్మాట్స్ ఉంటాయి, వాటిలో మంచిగా మన టాలెంట్ ఉపయోగించి రెజ్యూమే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. రెజ్యూమ్ టెంప్లెట్స్ ఫ్రీ. ఓకే. సో ఇవన్నీ ఫ్రీ టెంప్లెట్స్, స్పాన్సర్డ్ కాదు, ఫ్రీ ప్రింటబుల్ టెంప్లెట్స్. యూ కెన్ కస్టమైజ్ క్యాన్వాస్. ఇలా ఉన్నాయి కదా, చూసారా కదా. ఇక్కడ మన టాలెంట్ ఉపయోగించాలి మీరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెజ్యూమే టెంప్లెట్ మీరు ఎడిట్ ఫ్రీ రెజ్యూమే. ఓకే. సో ఇది ప్రింట్అవుట్ చేసుకోవడమే కదా. సో ఇది మీరు లాగిన్ అయిపోతారు గూగుల్ ద్వారా. లాగిన్ అయిపోయి ఈ రెజ్యూమే ఉంది కదా, కస్టమైజ్ టెంప్లెట్. సో ఈ టెంప్లెట్ని మీరు కస్టమైజ్ చేసుకోండి. అర్థమవుతుందా లేదా. సో చక్కగా ఇక్కడ సో మీరు ఇదంతా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇట్లా మీకు. ఓకే. సో ప్రొఫైల్స్ నీట్గా ఇలా రెడీ చేసుకోండి. ఎడిట్ మోడ్ ఉంటాయి, కొన్ని ఎడిట్స్ చేసే ఉంటే కొంచెం చూసుకోవాలి ఇది. ఓకే. 50 రూపాయలు 60 రూపాయలు అవుతుంది రెజ్యూమే రెడీ చేసుకోవడానికి. నీకు నచ్చిన టెంప్లెట్స్లో ఎన్ని మార్పులు చేర్పులు చేసుకొని నువ్వు ఒక రెజ్యూమే నెట్లో నుంచి చూసుకొని మంచిగా క్రియేట్ చేసుకో ప్రొఫెషనల్గా. ఓకే. ఇవన్నీ ప్రొఫెషనల్గా ఉందా లేదా రెజ్యూమేస్. ఇలా రెజ్యూమేస్ క్రియేట్ చేసుకోండి, మంచిగా ప్రింట్అవుట్ చేసుకోండి, సరిపోతుంది. సో ఫ్రీ ఉంటాయి నెట్లో మనం. సో ఇందులో నుంచి ఒక ఫ్రీ రెజ్యూమే టెంప్లెట్స్ తీసుకోండి. సో ఈ రెజ్యూమే ఫ్రీ టెంప్లెట్స్ తీసుకొని సో మీరు సో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ రెజ్యూమేసే కదా. సో మంచి రెజ్యూమే ఫార్మేట్ ఒకటి రెడీ చేసుకొని మీరు వెళ్ళినట్లయితే సో సక్సెస్ఫుల్గా మనకు అవుతుంది. ఓకే. ఇవన్నీ రెజ్యూమ్ ఫార్మేట్స్. అర్థమవుతుందా లేదా అందరికీ. సో ఇక్కడ సో కొన్ని రెజ్యూమే టెంప్లెట్స్ ఫార్మాట్స్ ఇచ్చారు, చూసుకోండి. సో ఇందులో మీరు పేర్లు నేమ్లు మార్చుకోవడం, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసుకోవడం. ఓకే. సో కాబట్టి రిజిస్టర్ అవ్వాలి అన్నింటినీ. కాబట్టి రెజ్యూమ్ తయారు చేసుకునే విధానం అది. కాబట్టి ఇందులో అందరూ సేమ్ కాపీ టు పేస్ట్ చేయకుండా కొంచెం ముందుది తర్వాత కిందది ముందుది పైకి అలా వేసుకొని వెళ్ళండి. ఓకే. అంతేగాని మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేసి రాస్తారు మొత్తం. అలా దింపుడు సెక్షన్ వద్దు మనకి. ఓకే. సో కొంచెం కింద పైన వేరియేషన్, జంబ్లింగ్ చేయండి. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తెలిసి ముందు తర్వాత కింద అట్లా యాడ్ చేసుకొని వెళ్ళండి మ్యాక్సిమం. అర్థమవుతుందా అర్థం కావట్లేదా అందరికీ. సో ఇది ఫస్ట్ పాయింట్. సో రెజ్యూమేలో పక్కా క్యాప్జెమినీ అని పెడితే క్యాప్జెమినీ గురించి 1 minute మాట్లాడాలి. రెజ్యూమేలో క్యాప్జెమినీ అని పెడితే క్యాప్జెమినీ గురించి 1 minute. IBM అని పెడితే IBM అంటే మీరు ఏ కంపెనీలో పనిచేశారో ఆ కంపెనీ గురించి 1 minute అయినా మాట్లాడాలి. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే సో అబౌట్ క్యాప్జెమినీ నెట్లో కొట్టు, అబౌట్ జన్పాక్ నెట్లో కొట్టు, సో అబౌట్ IBM అని చెప్పి నెట్లో కొట్టు. అర్థమవుతుందా లేదా. అర్థమవుతుందా లేదా. సో ఇది మనం చెక్ చేసుకునే విధానం. అర్థమవుతుందా అందరికీ. సో ఇలా మనం సో రెజ్యూమే రెడీ చేసుకోవాలి. అండ్ ఈచ్ పాయింట్ అంటే రెజ్యూమేలో ఉన్న ఏదైతే పాయింటర్ మనం పెట్టామో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కమింగ్ పేమెంట్స్ అన్నాం. సో ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే డౌన్ పేమెంట్స్ ఉన్నాయి, సో క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్ ఉంది, అలాగే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఉంది, బిల్లింగ్ డాక్యుమెంట్ క్లియరింగ్ సేల్స్ ఆర్డర్ ద్వారా ఉంది. సో మనకి ఇన్కమింగ్ పేమెంట్స్ F-28లో చేస్తాం, అలాగే F-110లో చేస్తాం. ఓకే. ఈ టీ కోడ్స్, అలాగే పేమెంట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, అలాగే క్రెడిట్ మెమో ఇన్వాయిస్ని క్లియర్ చేయడం ఎలా. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. సో ఇట్స్ ఓకే మేడం. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ మీరు చెప్పాలి. పేమెంట్స్ అంటే ఇన్ని డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్, క్రెడిట్ మెమో క్లియరింగ్, అలాగే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో కొన్ని సినారియోస్ అని ఇచ్చాను మీకు లిస్ట్. ఆ సినారియోస్ అన్ని క్లియరింగ్లోకి వస్తాయి. అర్థమైందా. అవన్నీ క్లియర్ చేస్తామని చెప్పాలి. బై యూజ్ ద ట్రాన్సాక్షన్ కోడ్ F110. సో అలాగే మనకి రేపొద్దున సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించి ఎంట్రీ క్వశ్చన్ చెప్తాను. ఓకే. ఓటీసీ ప్రాసెస్ అంటే నువ్వు రేపొద్దున్న ఓటీసీ జాబ్కి వెళ్తే 100% ఓటీసీ మీద క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ టెల్ మీ అబౌట్ ద ఓటీసీ ప్రాసెస్. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది జనరల్గా ఏమడుగుతారు, టెక్నికల్ కాకుండా అయితే
టెక్నికల్ కాకుండా మామూలుగా ఏమడుగుతారు, పర్సనల్గా అయితే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ క్వశ్చన్. టెల్ మీ వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యూ ఫేస్డ్ ఇన్ ది ప్రీవియస్ ఆర్గనైజేషన్ రెండో క్వశ్చన్. అంటే ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రెజ్యూమ్లో పెట్టిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి. 1 minute, మినిమం 1 minute. ఓకేనా? సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మినిమం 1 minute మాట్లాడాలి. సో టెల్ మీ అబౌట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే మినిమం 1 minute టైం డ్యూరేషన్ గుర్తుపెట్టుకోండి. అలా ఒక పేపర్ మీద రాసుకోండి. 100 పేజీల బుక్ కొనుక్కొని మై ఇంట్రడక్షన్ హెడ్డింగ్ పెట్టండి. సో దాని మీద 1 minute రాయండి. సో ప్రెషర్ అయితే ఏం రాయాలి? స్ట్రెంగ్స్ రాయండి. అలాగే ప్రెషర్ అయితే కంపల్సరీగా మీ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఎంబీఏలో చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఓకే, సో అలాగే ప్రెషర్ అయితే కంపల్సరీగా మీరు అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే ఓకే, సో ఈ అచీవ్మెంట్స్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అదే ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్ ఏముంటాయి చెప్పారు కదా ఇందాక ఇంట్రడక్షన్. ఓకే, మీరు పనిచేస్తున్నది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీతో సహా చెప్పండి. తర్వాత వై డిడ్ యూ రిజైన్ యువర్ ప్రీవియస్ జాబ్ అని అడుగుతారు. సో ప్రీవియస్ జాబ్ నెక్స్ట్ నువ్వు ఎందుకు రిజైన్ చేసావు ఈ సెకండ్ క్వశ్చన్. వై డిడ్ యూ రిజైన్ యువర్ ప్రీవియస్ జాబ్ ఈ సెకండ్ క్వశ్చన్. దీనికి ఎలా ఆన్సర్ చేయాలి? ఓకే, ఎలా ఆన్సర్ చేయాలి? సో ఇన్ మై ప్రీవియస్ కంపెనీ ఐ వర్క్డ్ ఆల్మోస్ట్ 3.5 years or 2.5 years. Now I want to look for new opportunities and for career enhancement I want to look for another job. I am looking for another job అని చెప్పండి సార్. ఓకే, మీకు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతారు. వాట్ ఈస్ ద శాలరీ ఎక్స్పెక్టేషన్? ఇది మూడో క్వశ్చన్. బేస్డ్ అపాన్ మై క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ అమౌంట్. సో శాలరీ ఎక్స్పెక్ట్ ఎంత చేసినా 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు 3 లక్షలు అని చెప్తే సరిపోదా? మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పాలి. బేస్డ్ అపాన్ మై క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐఎమ్ హావింగ్ ఇన్ ఓటీసీ ప్రొఫైల్. ఓకే, 2 years 3 years ఉన్న మూలంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ అమౌంట్ ఆఫ్ శాలరీ అని చెప్పాలి. అర్థమైందా? సో ఇది ఇంటర్వ్యూ అడిగేది. ఈ 3 క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా ఉంటాయి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ ఏంటిది శాలరీ ఎక్స్పెక్టేషన్, మూడోది ఏంటిది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఏమైతే మెన్షన్ చేసా అవన్నీ అప్పచెప్పాలి. 1 minute లో చెప్పాలి అవన్నీ. అర్థమవుతుందా? 1 minute లో చెప్పాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ 1 minute. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమున్నాయి ఇంకా? Tell me about yourself, roles and responsibilities, salary expectations. Okay, so why did you resign your previous job? ఇవి 4 క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగేవి కంపల్సరీగా. ఓకే, సో ఇవి కంపల్సరీగా మ్యాండేటరీగా దీని గురించి ఎలాబరేట్ చేయాలి. ప్రెషర్ అయితే స్ట్రెంగ్స్, మీ స్ట్రెంగ్స్ ఏంటో ఎగ్జాంపుల్ చెప్పి ఇంటర్వ్యూ చెప్పాలి. స్ట్రెంగ్స్, వీక్నెస్, ప్రెషర్, స్ట్రెంగ్స్, వీక్నెస్ కంపల్సరీగా చెప్పాలి. ఇవి ఈ 6 క్వశ్చన్స్ మనం చదువుకోకుండా వెళ్తే జాబ్ రాదు, హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు 100%కి 100% సో మీరు ఏ కంపెనీలో పనిచేశారు, ఆ కంపెనీ డ్యూరేషన్ ఏంటి అనేది చెప్పాలి. డ్యూరేషన్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ మీ రెజ్యూమేలో 3 కంపెనీస్ ఉంటే 3 కంపెనీస్కి కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు డ్యూరేషన్ కూడా చెక్ చేసుకొని అడుగుతారు. ఓకే, 3 కంపెనీస్ మీద కూడా మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ ఐడియా ఉండాలి. అంటే ఇవి మామూలుగా పర్సనల్ క్వశ్చన్స్. ఏమేంటండి? మీ ప్రాజెక్ట్ రిలేటెడ్, ప్రెషర్ అయితే ప్రాజెక్ట్ రిలేటెడ్, స్ట్రెంగ్స్, వీక్నెస్, నెక్స్ట్ ఏంటిది అచీవ్మెంట్స్, అవి కంపల్సరీ ఉండాలి. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగే ముందు ఫస్ట్ మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఐ వాస్ టేకింగ్ ట్రైనింగ్ from Chan SK Infotech for the last 3 months. Okay, and here I learned these are the areas అని చెప్పేసి అర్థమైందా? మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి మన దగ్గర కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీరు తీసుకోవచ్చు. కోర్స్ కంప్లీషన్ నాట్ SAP సర్టిఫికేట్. SAP సర్టిఫికేట్ will be provided by SAP itself. You need to write an exam to them, but we are providing only course completion certificate. This will helpful. రేపు పొద్దున్న నీకు SAP ఎలా తెలుసు అని చెప్పి ఇంటర్వ్యూ అడుగుతాడు. ఓకే, సో రేపు పొద్దున్న SAP నీకు ఎలా తెలుసు అని ఇంటర్వ్యూ అడిగినప్పుడు అట్లీస్ట్ మీరు ఎట్లా తెలుసు అని చెప్పడానికి ఉంటుంది.
అర్థమవుతుందా లేదా? ఓకే, గాట్ మై పాయింట్. సో ఎంఎస్ ఎక్సెల్ లో మీకు పైవాట్ టేబుల్స్, వీలుకప్స్, సమ్ ఫార్ములాస్ వచ్చని చెప్పాలి. మీకు ఎంఎస్ ఎక్సెల్ సార్ని మరి సాటర్డే సండే క్లాసులు ఉంటాయి, మీరు అటెండ్ అవ్వట్లేదు. ఓకే, అటెండ్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. 11:10కి మళ్ళీ ఫ్రెష్గా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎంఎస్ ఎక్సెల్. ఓకే, సో R2R అయిన తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతుంది. R2R మధ్యలోనో లాస్ట్లోనో స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎంఎస్ ఎక్సెల్ ఫ్రెష్ క్లాస్ ఫస్ట్ కాడి నుంచి మళ్ళీ అటెండ్ అవ్వండి. ఓకేనా? సో కాబట్టి సో రెజ్యూమేకి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా అడగొచ్చు. సో రెజ్యూమేకి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా అడగొచ్చు. ఎనీ క్వశ్చన్స్? రెజ్యూమే సంబంధించి ఇమీడియట్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగొచ్చండి. ఇంకో క్లాస్ చెప్తాను ఓటీసీ సంబంధించి, అందులో రికన్సిలేషన్ కవర్ చేస్తాను. ఓకే, అది సాటర్డేనో లేకపోతే సండేనో చెప్తాను. సాటర్డే ఉండొచ్చు మ్యాక్సిమం. ఓకే, ఇంకో క్లాస్ తీసుకుంటాను. సో మనకి రెజ్యూమే అయిపోతే సరిపోతుంది. ఓటీసీలో రెజ్యూమే అయిపోయింది కదా, ఇంకో క్లాస్ ఏంటంటే మీకు ఈ రికన్సిలేషన్ గురించి ఒక క్లాస్ తీసుకుంటాను. అక్కడితో మీకు కంప్లీట్ ఓటీసీ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ దాకా చూసుకున్నా చాలు. సో మనకి కంపల్సరీగా రెజ్యూమే అనేది ప్రాపర్గా రెడీ చేసుకోకపోతే జాబ్ రాదు. మరి ఇప్పుడు నేను జాబ్ సెర్చ్ చేసుకోవాలి ఎలా అంటే, సో నౌకరీలో నీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకో. ఫస్ట్ 2 ప్రొఫైల్స్ అప్డేట్ చేసుకో. ఎన్ని? 2 ప్రొఫైల్స్. అందులో ప్రొఫైల్ స్ట్రెంత్ వచ్చేటప్పటికి 100% కంప్లీట్ అయి ఉండాలి. ఎంత? 100 ప్రొఫైల్ స్ట్రెంత్. అండ్ ఈమెయిల్ని వెరిఫికేషన్ చేయించాలి, మొబైల్ నెంబర్ని వెరిఫికేషన్ చేయించాలి. ఈమెయిల్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అంటే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని అప్లోడ్ చేసుకోవడం. ఓటీపీ ఆ ఓటీపీ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్ వెరిఫై అవుతుంది. సో కాబట్టి 100% నౌకరీలో మీరు ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. సో మాక్సిమం నౌకరీ నుంచి మనకి ఎక్కువ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, అలాగే మీరు సో మాక్సిమం ఓటీసీ సంబంధించి అంతా కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం, మనకి బేసిక్గా ఓటీసీ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనేది ఒకసారి naukri.com ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఓకే, సో naukri.com మనకి ఓటీసీలో ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టు క్యాష్ ఎంత ఎక్స్పీరియన్స్? సో ఆర్డర్ టు క్యాష్ అనలిస్ట్. సో మాక్సిమం ఆర్డర్ టు క్యాష్ అనలిస్ట్ జాబ్ రోల్స్. ఓకే, సో ఇక్కడ ఏదైనా సరే ఎస్ఏపి అంటేనే వెళ్ళాలా అంటే నీకు డౌట్ వచ్చింది సార్, ఎస్ఏపి అంటేనే వెళ్ళాలా అని. ఎస్ఏపి కాదు, ఆర్కిల్కి వెళ్ళిపో, పీపుల్ సాఫ్ట్కి వెళ్ళిపో, ఏ దానికైనా వెళ్ళొచ్చు మనం. ఎస్ఏపి అనేది రాజుల్లో కల్లా రావచ్చు. ఏంటిది? సాఫ్ట్వేర్. మనల్ని తీసుకుంటారు వెళ్ళగానే కన్ఫామ్గా. ఓకే, సో అది మనకి ఆర్కిల్ జాబ్ అయినా దేనికైనా సరే వెళ్ళిపోవచ్చు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు కావాల్సిన అదర్ సిస్టమ్ మీద. మీరు ఎస్ఏపి జాబ్స్కి మాత్రమే వెళ్ళాలని మైండ్ సెట్, నాకు జాబ్ కావాలి అని అనుకుంటే దేనికైనా వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత. సో కాబట్టి ఇక్కడ జనరల్గా మనకి సో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ బిల్లింగ్, సో రెవెన్యూ అప్రూవల్స్. ఓకే, సో ఈ బిల్లింగ్ మీద అడిగారు. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అడిగారు. సో బిల్లింగ్ సెటప్ మెయిన్ ఏంటంటే జాబ్ బిల్లింగ్ గురించి. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలుసా? R2R క్లాస్లో జరుగుతాయి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. బిల్లింగ్ వచ్చేటప్పటికి బిల్లింగ్ అనేది ఇంటర్వ్యూలో అడుగుతారు. అప్రూవల్స్ అనేది తెలుసా? అప్రూవల్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బట్ నాట్ పెయిడ్, ఇట్ విల్ బి పెయిడ్ ఇన్ ఫ్యూచర్ డేట్. ఫ్యూచర్లో వస్తాయి అని మనకి 2 సిస్టమ్ ఉన్నాయి, క్యాష్ బేసిస్ ఒకటి, అప్రూవల్ బేసిస్. మనకి క్రెడిట్ సేల్స్ అనేది అప్రూవలా క్యాష్ బేసా? అప్రూవల్ అనేది ఫ్యూచర్లో వస్తాయి, ఫ్యూచర్లో మనం పేమెంట్ చేస్తాము, ఫ్యూచర్లో వస్తాయి అన్నది అప్రూవల్స్ అనమాట. సో అప్రూవల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బట్ పెయిడ్ ఇన్ ది ఫ్యూచర్ డేట్, రెవెన్యూ జనరేటెడ్ బట్ రిసీవ్డ్ ఇన్ ది ఫ్యూచర్ డేట్. ఫ్యూచర్లో వస్తాయి, ఫ్యూచర్లో పేమెంట్ చేస్తాం కానీ ట్రాన్సాక్షన్ జరిగింది ఇప్పుడే. ఇప్పుడు ఈరోజు అమ్మాం కానీ డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఫ్యూచర్లో వస్తాయి. ఇవన్నీ ఏంటి మనకి? అప్రూవల్స్. మనం ఫాలో అయ్యేది అప్రూవల్ కాన్సెప్టా క్యాష్ కాన్సెప్టా? అప్రూవల్ కాన్సెప్ట్. అర్థమైందా? సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.
ఈ దగ్గర మనకి ప్యాకేజీ మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇంకో దాంట్లో ఆర్డర్ టు క్యాష్ అనలిస్ట్. సో ఈఆర్ కాలర్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్ కలెక్షన్, డెట్ కలెక్షన్. ఓకే, ఇది కలెక్షన్ అంటే ఏంటి? ఈఆర్ కాలర్ లాంటి అనలిస్టే, కానీ కలెక్షన్, ఇది కలెక్షన్ జాబ్ అన్నమాట. ఓకే, క్రెడిట్ రిస్క్, కస్టమర్ క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? కస్టమర్ క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? కస్టమర్ సంబంధించి మనం ఏం చెక్ చేస్తాం? క్రెడిట్ చెక్ చేస్తాం. అవైలబిలిటీ అంటే కస్టమర్కి ఏమైనా ప్రీవియస్ హిస్టరీ చెక్ చేస్తాం. కస్టమర్ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. కస్టమర్కి మాక్సిమం ఎంత క్రెడిట్లో మనం అప్ ఇవ్వచ్చు అనేది ఇదనమాట. అంటే అవైలబిలిటీ చెకింగ్, కస్టమర్ క్రెడిట్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఓటీసీలో. ఓకే, ఎప్పుడు వెళ్ళినా సరే ఇయే ఉంటుంది అండి, బిల్లింగే ఉంటుంది జాబ్స్. ఓకే, బిల్లింగ్ కాలరు అంతే. సో మినిమం 4 నుంచి 7 లక్షలు ప్యాకేజ్. ఓకే, సో కాబట్టి వీటికి 2 ప్రొఫైల్స్ని నౌకరీలో క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఓకే, సో 2 ప్రొఫైల్స్ నౌకరీలో క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని డైలీ కూడా మీది ఏదైతే రెజ్యూమే ఉందో ఆ రెజ్యూమేని, సో ఈరోజు రెజ్యూమే అప్లోడ్ చేశారనుకోండి, మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ రెజ్యూమేని రీఅప్లోడ్ చేయండి, మళ్ళీ 4 డేస్ తర్వాత మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. అలా ఎవ్రీ 2 డేస్కి ఒకసారి రెజ్యూమే అప్లోడ్ చేయడం మూలంగా సో మీ రెజ్యూమే అనేది, మీ ప్రొఫైల్ అనేది రిక్రూటర్స్కి కనపడుతుంది. అర్థమవుతుందా లేదా? సో కాబట్టి జాబ్ గ్రాప్ చేయాలంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకో క్లాస్ తీసుకుంటానని ఆ క్లాస్లో ఇంకొకసారి మనకి జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా సెర్చ్ చేయాలని కూడా ఇంకో క్లాస్లో చెప్తాం. ఓకే, ఈ క్లాస్లో రెజ్యూమే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ డౌట్స్ క్లియర్ చేస్తున్నాం. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెషర్స్, సో మీరు సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోండి బాబు సార్ దగ్గర నుంచి. ఓకే, డైరెక్ట్ మీరు కాల్ చేస్తే బాబు సార్ మీకు ఫ్రెషర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఓకే, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఓకే, మన దగ్గర నుంచి కంపెనీ కాబట్టి మనది వ్యాలిడే. ఓకే, మన సైడ్ నుంచి ఇచ్చే సర్టిఫికేట్ కంపెనీ దగ్గర నుంచి కాబట్టి వ్యాలిడే, కాబట్టి ఉపయోగం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే రెజ్యూమేని అద్భుతంగా రెడీ చేసుకోవడం. ఓకే, సో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్లో మనకి హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏమడుగుతారని చెప్పాను. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ప్రీవియస్ కంపెనీ ఆర్ కరెంట్ కంపెనీ. పని చేస్తున్నది లేదా పని చేస్తున్న కంపెనీ. ఓకే, తర్వాత ఏంటిది? సో వై డిడ్ యూ రిజైన్ యువర్ ప్రీవియస్ జాబ్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద సాలరీ ఎక్స్పెక్టేషన్స్. ఈ 4 లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. అదే ఫ్రెషర్స్ అయితే సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వేర్ డిడ్ యూ లెర్న్ SAP కోర్స్ అండ్ వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్స్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఈస్ యువర్ వీక్నెస్, వాట్ ఈస్ యువర్ హాబీస్. ఈ ఏరియాస్ మీద మీరు స్ట్రాంగ్ ఉండాలి. అర్థమైందా? ఈ ఏరియాస్ మీద మీరు అందరూ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెల్ట్ ఇన్ ది MBA ఫైనాన్స్, అండ్ MBAలో మీరు ఏ ప్రాజెక్ట్ మీరు హ్యాండిల్ చేశారో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి అనే దాని మీద మీకు ఫుల్ క్లారిటీ అనేది ఉండాలి. అర్థమవుతుందా లేదా? ఫుల్ క్లారిటీ అనేది ఉండాలి. ఈ క్లారిటీ లేకుండా మీకు జాబ్ అనేది రాదు. ఓకే, ఇది పర్సనల్ క్వశ్చన్స్. అదే మన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో దీన్ని మనం 3 రకాలుగా జాబ్స్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఒకటి బేసిక్గా ఏంటంటే సో ఫస్ట్ మనకి సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్. సో అలాగే కంప్లీట్ OTC ప్రాసెస్ టీ కోడ్తో సహా. ఏంటిదేంటి? టీ కోడ్తో సహా చెప్పాలి. అలాగే మన బిల్డింగ్ స్పెషలిస్ట్ జాబ్లో ఎంట్రీలో ఏమడుగుతారు అని చెప్పాం. అలాగే సేల్స్ ఆర్డర్లో ఏమడుగుతారు. అలాగే ఇన్కమింగ్ పేమెంట్స్ హ్యాండ్లింగ్, మనం చేసాం కదా పేమెంట్స్ హ్యాండ్లింగ్, కస్టమర్ క్రెడిట్ మెమోస్. ఓకే, అలాగే మనం సో కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్, ఇలాంటివన్నీ కూడా పేమెంట్స్ కేటగిరీలో వస్తాయి. ఓకే, సో కంపెనీ పేమెంట్స్ ప్రాసెస్లో ఇవి చెప్పాల్సి ఉంటుంది. సో ఇది కదా, అర్థమైందా మనకి? ఈ ఏరియాస్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఒకటి సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్, కంప్లీట్ OTC ప్రాసెసింగ్, జర్నల్ ఎంట్రీస్ మర్చిపోతున్నారు. అలాగే నిన్న మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చి పంపించాను. ఆ డాక్యుమెంట్లో ఉన్న జర్నల్ ఎంట్రీస్, టీ కోడ్స్ మీకు వచ్చేయాలి. చెప్పానా లేదా మీ అందరికీ? చెప్పలేదా?
సో అకౌంట్స్ రిసీవబుల్స్లో మనకి ఇక్కడ మొత్తం ఈ క్రెడిట్ అప్రూవల్ ఇదంతా చెప్పినా కదా. ఈ టీ కోడ్స్ వచ్చేసినాయా? ఎస్ఎల్ఏ అంటే ఏంటి? ఈ మంత్ ఎన్ని యాక్టివిటీస్ లిస్టు, ఈ టీ కోడ్స్ అప్ చెప్పాలి మీరు. అర్థమైందా? బ్యాక్ డేట్స్, ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ ఇచ్చానా లేదా? జర్నల్ ఎంట్రీ చదవమన్నానా లేదా మీ అందరినీ? సో జర్నల్ ఎంట్రీ చదవాలి. జర్నల్ ఎంట్రీ చదివితేనే జాబ్. బ్యాక్ డేట్స్ అంటే ఏంటి? అలవెన్స్ ఫర్ బ్యాక్ డేట్స్ అంటే ఏంటి? కంపల్సరీ క్వశ్చన్. ఇక్కడ కొన్ని చెప్పినవన్నీ కూడా నేను క్లాస్లో ఏమైతే చెప్పానో అండ్ ఈ ఏరియాస్ మీకు ప్రిపేర్ అవ్వమని చెప్పాను. ఈ ఏరియాస్ చదువుకుంటే కంపల్సరీగా 100% ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ మనకి ఉంటాయి. ఓటీసీ ప్రాసెస్లో బిల్లింగ్ పే చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది, పేమెంట్ చేసినప్పుడు ఇన్కమింగ్ పేమెంట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది. సో అక్రూవల్ అంటే ఏంటి? ఏం చెప్పాను? కన్ఫర్మ్ క్వశ్చన్. అక్రూవల్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బట్ పెయిడ్ ఇన్ ది ఫ్యూచర్ డేట్, రెవెన్యూ జనరేటెడ్ బట్ రిసీవ్డ్ ఇన్ ది ఫ్యూచర్ డేట్. సో మీరు అక్రూవల్ సంబంధించి జర్నల్ ఎంట్రీ ఏం పాస్ చేస్తారు? ఓకే, క్రెడిట్ సేల్స్ ఎగ్జాంపుల్ ఏంటి? క్రెడిట్ సేల్స్. అక్రూవల్ అంటే క్రెడిట్ సేల్స్ కదా. అంటే ఏంటి? క్రెడిట్ సేల్స్ ఈరోజు చేసాం, అప్పులో అమ్మాం కస్టమర్కి, వాడు ఫ్యూచర్లో ఇస్తాడు. క్రెడిట్ సేల్స్. అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్. ఓకే, రెంట్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్రూవల్సే బేసిక్గా. ఓకే, సో కాబట్టి ఇవి మీరు ఇంటర్వ్యూలో కంపల్సరీగా చెప్తే జాబ్ వస్తుంది. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్, అలాగే బిల్లింగ్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్, అలాగే కంప్లీట్ పేమెంట్ సంబంధించి మన ఇంటర్వ్యూలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చెప్పాం. అలాగే క్లియరింగ్స్ చెప్పాం. టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఎన్ని ఉన్నాయి? టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్: మాన్యువల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఓకే, కస్టమర్ ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కానీ ఇన్వాయిసెస్. ఓకే, సో కస్టమర్ ఓపెన్ ఐటమ్ చూడాలంటే ఎక్కడ చూస్తాం? టీ కోడ్ FP-L5N. అర్థమవుతుందా అందరికీ? సో ఇది మీరు చెప్పినట్లయితే డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేసేస్తారండి 100%. అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. వీ విల్ గెట్ బ్యాక్. రేపు మనకి R2R సంబంధించి సో డెమో క్లాస్ ఉంది, ఆ డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి.